హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో సరికొత్త బ్రేక్‌ఫాస్ట్‌తో మీ ముందుకొచ్చానండి. ఇది మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కప్పు గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల వరకు గోధుమ పిండి వేయండి. ఈ గోధుమ పిండి దోసలు మనం ప్లెయిన్‌గా సర్వ్ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. ఇలా పంచదార వేసి చేయడం వలన ఎక్స్ట్రా క్రిస్పీగా, టేస్టీగా చాలా బావుంటాయి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి. ఫస్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసేయండి ఫ్రెండ్స్. మనం తీసుకున్న 1.5 కప్పుల గోధుమ పిండికి సుమారుగా 2 గ్లాసుల వాటర్ పడుతుంది. పిండి మొత్తం కూడా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను పిండి మొత్తం కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకు దోసలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఈ బౌల్‌ని పక్కన పెట్టేసేయండి. మనం ఎగ్ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 3 గుడ్లని ఒక బౌల్‌లోనికి కొట్టి వేసుకున్నాను. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను, సన్నగా తరిగిన టమాటా, పచ్చిమిర్చిని కూడా వేసేసేయండి. దీంతో పాటే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే సన్నగా తురిమిన అల్లాన్ని లేక వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా! ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక గరిటెడు పిండి తీసేసుకొని ప్యాన్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇలా పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు మరికొన్ని వాటర్ వేసేసుకొని పిండిని లూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటూ దోసని చక్కగా కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి ఒకవైపు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా కొంచెం కాలాలండి. అప్పుడే మనకు రుచిగా ఉంటుంది. ఇలా దోస మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసేయండి ప్యాన్‌లో నుంచి. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ముందుగానే గుడ్డు మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా! ఇందులో నుంచి ఒక గరిటెడు వరకు పోసేసేయండి. ఇప్పుడు ప్యాన్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఆమ్లెట్‌ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూత సహాయంతో వీడియోలో చూయించినట్టుగా రివర్స్‌గా బోర్లిస్తే ప్యాన్‌ని మనకు మంచిగా ఊడొస్తుందండి. కొంచెం అటు ఇటు కూడా మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే మనకు పచ్చి పచ్చిగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా మరొక సైడ్ కూడా కాలాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి దోస. ఈ దోసని వీడియోలో చూయించినట్టుగా ఎగ్ మిశ్రమం మీద పెట్టేసేయండి. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ కూడా దోసని, ఎగ్గుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు కూడా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. మనకు లోపటి వరకు పచ్చి పచ్చిగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 వైపులా కూడా మంచిగా కాలిన తర్వాత ప్యాన్‌లో నుంచి ఒక ప్లేట్‌లోనికి తీసేసేయడమే. అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్స్‌గా గానీ, లేక మార్నింగ్ అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకైతే కొంచెం టమాటా కెచప్ పెట్టి ఇయ్యండి. చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.